భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆశ్వయుజ శుక్ల ఏకాదశి అనగా పాశాంకుశ ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో, మధుసూదన, ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి పురాణములలోని పేరేంటి? ఆ ఏకాదశి గొప్పతనమేమిటి? ఆ వ్రతమును ఎవరు చేశారు? ఈ విషయాలన్నీ నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ఓ రాజేంద్ర, ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పాశాంకుశ అనే పేరు ఉన్నది. ఈ ఏకాదశి సమస్త పాపములకు అంకుశము వంటిది. పాపములన్నింటినీ పోగొడుతుంది. అందువలన తప్పక వినదగినది. జాగ్రత్తగా సావధానుడవై విను అని అన్నాడు. ఈ పాశాంకుశ ఏకాదశి మిక్కిలి శ్రేష్టమైనది, పాపములను పరిహరించున్నది. ఈ ఏకాదశి నాడు మానవుడు భగవంతుణ్ణి పద్మనాభుడు అనే పేరుతో పూజించాలి. ఈ విధంగా పూజించడం వలన భక్తుని యొక్క సమస్త అభీష్టములు నెరవేరుతాయి. స్వర్గము, మోక్షములను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. సామాన్యంగా మానవుడు చాలా కష్టపడి మిక్కిలి ప్రయత్నించి ఇంద్రియములను నిగ్రహించుకొని చాలా కాలము తపస్సు చేసి పుణ్యమును సంపాదిస్తాడు. ఇంత కష్టపడి సంపాదించే పుణ్యమును గరుడ ధ్వజునకు భక్తితో నమస్కారం చేస్తేనే మానవుడు పొందుతాడు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మానవుడు వ్యామోహము అనే అజ్ఞానములో పడిపోయి విశేషమైన పాపములను ఆచరిస్తాడు. సమస్త పాపములను హరించే శ్రీహరికి భక్తితో నమస్కరిస్తే మానవుడు ఆ పాపములను పోగొట్టుకుంటాడు. తాను చేసిన పాపముల వలన పొందవలసిన నరక బాధను కూడా పొందడు. ఈ భూమండలంలో ఉన్న తీర్థములన్నింటినీ సేవించినందువలన, దేవాలయములన్నింటినీ దర్శించినందువలన ఎంతటి పుణ్యము లభిస్తుందో అంత పుణ్యాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క నామ సంకీర్తనం చేసినందువలన సులభంగా పొందవచ్చు. శారంగము అనే ధనస్సును ధరించేటటువంటి దేవాతి దేవుని శరణు పొందిన మానవుడు యమలోకాన్ని చూసే అవకాశాన్ని పొందడు. అంటే అతడు పాపము చేయవలసిన స్థితిని పొందడు. మహారాజా, మానవులు నలుగురితో నారాయణ అని గాని 10 మంది చేస్తుంటే బావుండదని భావించి కానీ, ఎవరైనా తనని ఆక్షేపిస్తారని కానీ, మనస్సులో ఇష్టం లేకపోయినా మాట వరసకైనా ఏదో ఒక ఏకాదశి నాడు ఉపవాసముండి వ్రతం చేసినట్లయితే వారు యమబాధలను అనుభవించరు. అంతకుముందు చేసిన పాపములు కూడా భగవంతుని వ్రత ప్రభావం వలన పటాపంచలవుతాయి. తాను శ్రీ మహావిష్ణువును శరణు వేడుకుంటూ వైష్ణవుడై ఉండి కూడా శివనింద చేసినా లేక తోటి వైష్ణవులను నిందించినా అతడు తప్పక నరకమును పొందుతాడు అనే మాట ముమ్మాటికి నిజం. వేల కొలది అశ్వమేధ యాగములు, వందల కొద్దీ రాజసూయ యాగములు కూడా ఏకాదశి ఉపవాస ఫలితములో 16వ భాగమునకు కూడా సాటిరావు. ఏకాదశి వ్రతముతో సమానంగా పుణ్యమును ఇవ్వగలిగిన వ్రతము మరొకటి ఏది ఈ లోకంలో లేనే లేదు. ఈ వ్రతములాగా పవిత్రము చేయగలిగిన వ్రతము 3 లోకములలోనూ వేరొకటి లేనే లేదు. పాతకములను నశింపచేయడంలో ఏకాదశితో సమానమైనది ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు. పద్మనాభునకు ప్రియమైన ఏకాదశి నాడు ఎంతవరకు ఉపవాస వ్రతమును ఆచరించడో అంతవరకు అతని పాపములు శరీరమును వదిలిపెట్టి వెళ్ళవు. ఉపవాస వ్రతము చేసిన తరువాతనే పాపములు నశించడం జరుగుతుంది. ఏకాదశి చాలా శుభప్రదమైనది కూడా. ఏ చిన్న కారణం చేతనైనా తెలిసి కానీ తెలియక కానీ ఉపవాసం చేసిన వాడు యముణ్ణి చూడవలసిన అవసరం రాదు. ఈ ఏకాదశి వ్రతము స్వర్గమును, మోక్షమును కూడా ప్రసాదిస్తుంది. శరీరమునకు ఆరోగ్యమును కలిగిస్తుంది. ఇది ఏకాదశి వ్రత ఫలము కనుక ఉపవాసముండి ఫలితమును పరీక్షించి చూసుకొనవచ్చు. ఇహలోక భోగములలో ప్రధానమైనది భార్య కనుక భార్య లేని వారు ఉపవాసమున్నచో భార్యను పొందగలరు.
ధనము ధాన్యము మొదలగు సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది ఈ ఏకాదశి వ్రతము. ఎవరికి ఏది కావలసినను ఈ వ్రతమును ఆచరించి వారు కోరుకున్నది పొందవచ్చు. గంగానది, గయాక్షేత్రము, పుష్కర తీర్థము, కురుక్షేత్రము ఇవి ఏవీ కూడా ఏకాదశి వ్రతము కంటే గొప్ప ఫలితమును పుణ్యమును ఇవ్వలేవు. పైవాటినన్నింటినీ సేవిస్తే ఏ పుణ్యం వస్తుందో వాటికన్నా ఎక్కువ పుణ్యం ఏకాదశి వ్రతం వలన వస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసముండి రాత్రి జాగరణము చేసిన సునాయాసముగా విష్ణులోకం లభిస్తుంది. ఖర్చు శ్రమ లేకుండా విష్ణు పదమును ప్రసాదిస్తుంది ఈ వ్రతం. ఏకాదశి వ్రతమును ఆచరించిన మానవుడు తల్లి వంశమున 10 తరములను, తండ్రి వంశమున 10 తరములను, భార్య వంశము వారి 10 తరములను తరింపచేస్తాడు. ఏకాదశి వ్రతాచార పరాయణులు 4 భుజములు గల దివ్య దేహమును పొందుతారు. గరుడ వాహనారూఢులై, గరుడధ్వజులై, వనమాలలను ధరించి పీతాంబరధారులై వైకుంఠమునకు వెళ్తారు. విష్ణువు యొక్క సారూప్య సాలోక్యముక్తులను పొందుతారు. చిన్నతనమున కాని, యవ్వనమునందు కాని, ముసలితనమునందు కాని ద్వాదశి విద్ధ ఏకాదశి నాడు ఉపవాస వ్రతమును ఆచరించినచో అంతకు ముందు చేసిన పాపముల వలన పొందవలసిన దుర్గతిని పొందడు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి నాడు ఉపవాస వ్రతమును ఆచరించినందువలననే సమస్త పాపముల నుండి విముక్తుడై వైకుంఠ లోకమును పొందుతున్నాడు. మానవుడు ఈ ఏకాదశి నాడు బంగారము, నువ్వులు, భూమి, గోవు, అన్నము, నీరు, పాదరక్షలు, వస్త్రములు, గొడుగు మొదలైన నిత్యావసర వస్తువులను దానం చేస్తే అతనికి యమలోకమును చూడవలసిన అవసరం ఉండదు. యమలోక బాధలు పడవలసిన అవసరం అసలే రాదు. దానము వలన ఇహపర లోకములందు సుఖమును అనుభవిస్తాడు. పుణ్యకర్మలు ఏవీ చేయకుండా కేవలము లౌకికమైన వ్యాపారములందు మాత్రమే కాలమును వ్యర్థముగా గడిపే మానవుడు కమ్మరివాని చేతిలోని గాలితిత్తిలాగా ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతున్నప్పటికీ జీవించని వాడితో సమానమే. గాలితిత్తికి ప్రాణము లేకపోయినప్పటికీ గాలిని పీల్చుకొని విడుస్తుంటుంది కదా, అలాగే పుణ్యకర్మలు చెయ్యనివాడు గాలి పీల్చుచున్న గాలితిత్తితోనూ ప్రాణము ఉన్నప్పటికీ ప్రాణము లేని శవముతోనూ సమానుడు. ఏ మానవుడైనా ఏ రోజును వ్యర్థముగా గడపకూడదు. ఎంతటి దరిద్రుడైనా సంధ్యావందనము మొదలగు సత్కర్మలను ఆచరించవచ్చు. ధనమున్నప్పుడు దానమివ్వాలి. ఏదో ఒక పుణ్యకర్మను ప్రతిరోజు ఆచరించి తీరాలి. ఆ రోజును సార్థకము చేసుకోవాలి. ఈ పుణ్యమంతయు విత్తకోశములో నిల్వ చేసుకున్న ధనము వలె రాబోయే కాలమునందు ఉపయోగపడుతుంది. మహారాజా, ప్రాణులందరికీ స్నానము చేయుటకు, త్రాగుటకు ఉపయోగపడే విధంగా చెరువులను, బావులను త్రవ్వించవచ్చు. పశుపక్ష్యాదులకు ఉపయోగపడే విధంగా తోటలు నాటించాలి. యజ్ఞయాగాదులు చేయడం మొదలైన పనులు చేసిన వారు పుణ్యకర్మాచార పరాయణులు, ధీరులు అనిపించుకుంటారు. ఈ పనులు చేసిన వారు యమయాతనలను చూడరు, పడరు కూడా. వీరు స్వర్గంలో నివసిస్తారు, సుఖములను అనుభవిస్తారు. సత్రములు కట్టించడం, అన్నదానములు చేయడం మొదలైనవన్నీ పుణ్యకర్మలే. లోకంలో 100 సంవత్సరములకు పైగా జీవించేవారున్నారు. అలాగే వేల కొలది జీవులు, లక్షాధికారులు, కోటీశ్వరులు, మంచి కులంలో పుట్టినవారు, ఈ విధంగా చాలామందిని మనం చూస్తూనే ఉంటాము. వీరందరూ పుణ్యము చేసిన వారే అని మనం తెలుసుకోవాలి. సకల ఐశ్వర్యములతో తులతూగే వారిని చూసి లోకంలో ఎప్పుడో పెట్టి పుట్టారు అని అనుకోవడం మనం వింటూనే ఉంటాము. అలా అనుకోవడంలో పొరపాటేమీ లేదు. అందులో చాలా నిజముంది. ఊరికే చాలా విషయాలు చెప్పినా ఏమి ప్రయోజనం? అధర్మమును ఆచరించిన వాడు దుర్గతిని పొందుతాడు. ధార్మికమైన పనులను చేసిన వారు స్వర్గమును చేరుకుంటారు. ఇందులో విచారణ చేయడానికి ఏమీ లేదు. ధర్మరాజా, నీవు పుణ్యాత్ముడవు, పాపరహితుడవు. అందుకే నీకు ఈ ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి మహాత్మ్యమును వివరించాను అని శ్రీకృష్ణుడు అన్నాడు.